హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ అందరికీ తెలుసు నేను ఎస్ఎస్బిలో జాబ్ చేస్తున్నాను, ఎస్ఎస్సి జీడీలోనే. సో నాది 2021 బ్యాచ్. మళ్ళీ మాట కడక్కండి, కొంతమంది కామెంట్ చేసి ఇప్పటికీ అడుగుతున్నారు. సో ఈరోజు వీడియో ఏంటంటే నోటిఫికేషన్ మళ్ళీ ఆగస్ట్ 27కి వస్తుందని చెప్పేసి వార్త అయితే వచ్చింది కదా. సో దాని గురించి చిన్నగా చెప్దామని మీకు వీడియో చేశాను. యాక్చువల్లీ ఏంటంటే సబ్జెక్ట్ ఉంటే మన దగ్గర ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే సబ్జెక్ట్ మన దగ్గరే ఉందనుకోండి, ఇంకా మనం ఆ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయము, ఎప్పుడైతే అప్పుడు రాసుకుంటాం అనమాట. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అమ్మ చదవాలి, 1 మంత్ టైం ఉంది, 2 మంత్స్ టైం ఉంది అని ఆలోచించాం. మరి ఎందుకంటే ముందు నుంచే మనం ప్రిపేర్ అవ్వడం వల్ల మనకంటూ ఒక ఇది ఉంటుంది అనమాట, నమ్మకం, మన మీద మనకు నమ్మకం ఉంటుంది. యాక్చువల్లీ నేనేంటంటే నేను డైట్ చేసానని చెప్పాను. డైట్ చేసిన తర్వాత డిఎస్సి కోసమని ప్రిపేర్ అయ్యాను. అదే ఓన్లీ డిఎస్సి కోసం నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో బాగా కష్టపడి చదివాను. డిఎస్సికి అయితే నాకు అన్ఫార్చునేట్లీ రాలేదు. నేను డిఎస్సి కోసం ఏదైతే ప్రిపేర్ అయ్యానో మిగతా ఎగ్జామ్స్కి, మిగతా కాంపిటేటివ్, నేను రైల్వే రాశాను, రైల్వే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. కాకపోతే రన్నింగ్ నాది అవ్వలేదు. అప్పట్లో కొంచెం లావు ఉండేదాన్ని. అంటే లావు అంటే మరీ లావు కాదు, నా బ్యాడ్ లక్ అండి, అది కూడా సెకండ్స్లో పోయింది. సో రైల్వే రాశాను, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యేదాన్ని. కాకపోతే అంతే బ్యాడ్ లక్, రన్నింగ్ ఇటువంటిది కొన్ని దగ్గర అయిపోయింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏంటంటే వాకింగ్ టెస్ట్, అది నేను వెళ్ళలేదు దానికి. నెక్స్ట్ తర్వాత లాస్ట్ ఆప్షన్ నేను ఎస్ఎస్బి పెట్టాను. ఎస్ఎస్బి నాకు రావాలి అనుకున్నాను, ఎస్ఎస్బి రావాలని ఎస్ఎస్బి వచ్చిందినండి. సో అది వేరే విషయం. యాక్చువల్లీ అదనమాట. అంటే నా దగ్గర సబ్జెక్టు ఎంతో కొంత ఉంది కాబట్టి నేను ఆ ఎగ్జామ్ అటెండ్ చేయగలను. మిగతా అంటే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ అంటే ఏదో గ్రూప్స్, యూపీఎస్సీ ఏం కాదు కదా. జస్ట్ మనం కానిస్టేబుల్ జీడీ ప్రిపేర్ అవుతున్నాం అంటే బేసిక్స్ తెలిస్తే చాలు. సో అందుకోసం చెప్తున్నా, మంచి కాంపిటేటివ్ బుక్స్ ఉంటాయి కదా, మీరు ఒకవేళ కోచింగ్ తీసుకున్నట్లయితే కోచింగ్లో మీరు కంపల్సరీగా వాడు చెప్పింది మీరు అర్థం చేసుకుని బాగా చదివినట్లయితే కంపల్సరీ జాబ్ కొట్టగలరు. లేదు నేను కోచింగ్ తీసుకోలేనక్క అంటే వాళ్ళ దగ్గర బుక్స్ అయినా తీసుకొని చదవండి. బుక్స్ తీసుకోలేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా తీసుకొని జెరాక్స్లైనా తీసుకొని చదవచ్చు. చదవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి, ఏ విధంగా చదవచ్చు. బట్ టైం వేస్ట్ చేసుకోకండి. అది ఇది చూసి ఆ వీడియోలు ఈ వీడియోలు చూడడం వల్ల ఉపయోగమే లేదు. కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వస్తే ఎలాగైనా తెలుస్తుంది. అది దాని గురించి ఎక్కువ ఆలోచించేసి ఇంకా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలకు మెసేజ్లు చేయకండి, ఉపయోగం లేదు. మీరు టైం వేస్ట్ అవుతుంది మీకే. ఎందుకంటే అందరూ మధ్యతరగతి కుటుంబాల నుంచే వస్తారు ఇటువంటి ఉద్యోగాలకి. బాగా డబ్బులు ఉన్నాడు ఎందుకు ఈ ఉద్యోగాలకు వస్తారు చెప్పండి. సో అందుకోసం చెప్తున్నాను, మన పేరెంట్స్ని హ్యాపీ చూసుకోవాలి, మన లైఫ్ బాగుండాలి, ఒకరి దగ్గర మనం చేయి చాపకుండా మనకంటూ సొసైటీలో గౌరవం ఉండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా చదివి మంచి జాబ్ అయితే తెచ్చుకోవాలి. అది కానిస్టేబుల్ అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఫోర్స్ అనే కాదు, రకరకాలు ఉన్నాయి, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎందరైనా సరే చిన్న జాబ్ వచ్చినా పెద్ద జాబ్ వచ్చినా ఏదైనా గవర్నమెంట్ జాబే అంటారు. సో బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా చదవండి. దాంతోపాటుగా ఎవరైతే ఫోర్స్లో ఇష్టపడి రావాలనుకుంటున్నారో వాళ్ళు రన్నింగ్ అయితే ఆల్టర్నేట్గా ప్రిపేర్ అవ్వండి. రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, చదువుతూ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మార్నింగ్ గ్రౌండ్కి అయితే రోజు వెళ్ళండి. ఎందుకంటే అబ్బాయిలకి 5 km అంత నార్మల్ అయితే, సింపుల్ అయితే కాదు రన్నింగ్ చేయడం. కష్టపడాలి. దానికున్న మీరు కాలు అవన్నీ బాగా ఉంచుకుని ముందు నుంచి మీ కాలుకి అలవాటు అయిపోవాలి రన్నింగ్ అనేది. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే పరిగెడతాను, ఎగ్జామ్ క్వాలిఫై అయితే చదువుతాను అని అనుకుని కొంతమంది ఉంటారు. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత చదువుతాను, పరిగెడతానని చెప్పేసి అప్పటికి మీ కాలు సహకరించకపోవచ్చు. అందుకే ముందు నుంచి మీ కాలుకి రన్నింగ్ అనేది అలవాటు చేశారనుకోండి, ఆటోమేటిక్గా సెట్ అవుతారనమాట. నోటిఫికేషన్ వచ్చినప్పటికి మీరు అన్నిటికీ ధైర్యంగా ఉండొచ్చు అనమాట. ఎగ్జామ్ నేను రాయగలను, రన్నింగ్ వేయగలను అని చెప్పేసి. మెడికల్ అనేది ఇంకా లక్కబట్టి అనమాట. దానికి మనం ఎవరు ఏం చేయలేము. కొంతమంది అన్ఫిట్ అయిపోతారు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా అన్ఫిట్ అయిపోతారు. కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫిట్ అయిపోతారు. అందుకే చెప్తున్నా, చాలామంది నేను చూశాను కూడా, మెడికల్ ఆల్రెడీ మాతో పాటు అయిన చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా వాళ్ళు ఫిట్ అయిపోయినారు. దానికి మనం ఏం చేయలేము, అది లక్. కాకపోతే ఎగ్జామ్ రన్నింగ్ అనేది మన చేతిలో ఉంటుంది. సో మంచిగా చదివి కాంపిటేటివ్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ నోటిఫికేషన్ కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్. మన నోటిఫికేషన్లో చాలామంది ఎక్కువ అదే మనకి మార్క్స్ అనేది ఎక్కువ పెట్టేశాడు కాబట్టి దానివల్ల చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా చదివి ఈ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయండి. నోటిఫికేషన్ అనేది ఆగస్టులో కాకపోతే సెప్టెంబర్లో కాకపోతే అక్టోబర్ ఏదో టైంలో వస్తుంది. సో అందరూ కూడా 18 years తర్వాత కంపల్సరీగా కాంపిటేటివ్ అనేది ప్రిపేర్ అవుతారు. ఆ విషయం తెలిసిందే. ఎందుకంటే మనం ఎంటర్ అయిన తర్వాతే మ్యాక్సిమం మనకి ఎప్పుడు 18 సంవత్సరాలు నిండుతాయా, మనం ఎప్పుడైతే కాంపిటేటివ్ ఇచ్చేస్తామని చాలామంది ఆలోచిస్తారు, నాకు తెలుసు అది. సో 18 సంవత్సరాలు దాటిన తర్వాత మ్యాక్సిమం ట్రై చేస్తారు కాబట్టి కొంతమంది 3-4 సార్లు రాయడానికైనా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దగ్గరలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి. సో బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్?